మీషోలో తీసుకున్న శారీకి మగ్గం వర్క్ చేయించాను. చారానా కోడికి బారానా మసాలా అంటే ఇదేనేమో. అసలే ఈ చీర కొనడం వల్ల మీషో వల్ల అన్యాయం జరిగిందని చెప్పి అదే చీరకి ఇంకా మగ్గం వర్క్ కూడా చేయించారా ఏంటమ్మో అనుకుంటున్నారా? చెప్తానండి ఈ వీడియోలో క్లారిటీగా. నేనైతే చీర నచ్చలేదని అస్సలు చెప్పలేదండి. నాకు ఇదే సేమ్ క్వాలిటీ జీవీ మాల్కు మీషోకి డబ్బులు ఎంత వేరియేషన్ ఉందో చెప్పాను. అమ్మో విప్లవమే లేసింది అనుకుంటాను. మీషోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. సొంత షాప్లో కూడా ఇంత డిస్టర్బెన్స్ ఉండదో ఏమో. పెద్ద పెద్ద కామెంట్లు పెట్టారు. కొందరైతే ఇంకా నువ్వు అసలు మీషోలో కొనుక్కోకు అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. కొందరేమో అసలు సీరియస్ అవుతూ మామూలుగా అందరికీ ఆటో ఛార్జీలు పడవా ఇలాంటి ఎన్నో కామెంట్స్ పెట్టారు. అమ్మ బాబోయ్ మీషోని ఏమన్నంటే మామూలుగా లేదండోయ్. ఈ శారీ అయితే చూపించాను కదా మీషోలో తీసుకున్నాను. బట్ నాకు జీవీ మాల్లో వేరే కస్టమర్ తీసుకొస్తే ఆమెకి నాకు చాలా వేరియేషన్ ఉంది, డబ్బులు చాలా రేట్ తక్కువ అయింది వాళ్ళ దానికి అని చెప్పేసి అన్నాను కదా. అదే చీరకి ఇప్పుడు మగ్గం వర్క్ కూడా చేయించాను. కానీ బయట వేరే క్లాత్ తీసుకోకుండానే ఆ శారీలో వచ్చిన క్లాత్ మీదే మగ్గం వర్క్ చేయించాను. మామూలుగా అయితే ఆర్య వర్క్, కంప్యూటర్ వర్క్ ఇలాంటి క్లాత్ మీద చేయడమే కష్టం. కానీ ఆ మగ్గం వర్క్ కూడా చేశారు. చూపిస్తాను ఎలా చేశారు ఏంటి అనేది. ఈ శారీ మీదకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. శారీకి ఎలా అయితే వర్క్ ఉందో హ్యాండ్ మాత్రమే ఈ సేమ్ వర్క్ ఇచ్చారు. ఇంకా క్లాత్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. బట్ నేనేం చేశాను, ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ ఈ శారీ అయినా నాకు చాలా బాగా నచ్చిందని ఇంక ఇట్లా మగ్గం వర్క్ కూడా వేయించుకున్నాను. కానీ ఈ శారీలో వచ్చిన క్లాత్ చూపిస్తున్నాను కదండి, ఇదైతే శారీలో వచ్చిన క్లాతే. బట్ ఏంటంటే మగ్గం వర్క్ చేయించడానికి మనకి ఆ పట్టు కానీ పట్టు క్లాత్ కానీ తీసుకుంటేనే వాటి మీదే వేస్తారు కదా. బట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు వాళ్ళు వేస్తున్నది అండ్ మొత్తం మెజర్మెంట్ తీసుకొని మగ్గం వర్క్ ఎలా వేస్తారు అంతా కూడా ఇప్పుడే వీడియో షేర్ చేస్తాను. ముందైతే చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ మనకి ఏదైతే హ్యాండ్స్ దగ్గర వర్క్ ఉందో సేమ్ అట్లనే నేను నెక్ చుట్టూ కూడా వేయించాను. ఇదైతే హ్యాండ్కి వచ్చిన డిజైన్ అండి. చూడండి ఇలా ఒక లీఫ్ డిజైన్ లాగా వచ్చి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది. సేమ్ అట్లనే నేను ఇంకా ఇట్లా నెక్కు కూడా వేశారనమాట. సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఎలా వేసారనేది ఒకసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే శారీలో వచ్చిన ఈ బ్లౌజ్ మీదనే మగ్గం వర్క్ ఎలా వేయించారో చూపిస్తానండి. ఇంకైతే స్టోన్స్ మ్యాచింగ్ అండ్ థ్రెడ్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నారు. ఇంకా మనం ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఇంకా ఇలా మెజరింగ్ అయితే చేసుకుంటున్నారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము శారీలో వచ్చిన ఇలా పల్చటి క్లాత్ మీద కూడా మగ్గం వర్క్ వేస్తారని నేనైతే ఇంతవరకు ఆలోచించలేదండి, అనుకోలేదు కూడా. ఎప్పుడన్నా ఎవరన్నా మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా చేయించుకోవాలంటే ఆ పట్టు క్లాత్ తీసుకోవాలండి, దాని మీద వేస్తామంటారు. కానీ ఇలా శారీలో వచ్చిన ఇంత పల్చటి క్లాత్ మీద కూడా ఇలా వేస్తారు అస్సలు అనుకోలేదు. నేను ఈ శారీలో వచ్చిన క్లాత్ మీదే వేయించడానికి కారణం ఏంటంటే ఈ శారీ మనం పెట్టిందే ఒక 800 కదండి. ఇంకా ఒక పట్టు క్లాత్ కానీ ఆ పట్టు క్లాత్ కానీ తీసుకొని మళ్ళీ దానికి మ్యాచింగ్గా ఇదే డిజైన్ చేతులకి నెక్కి అంతా వేయించడం ఎందుకులే. ఇంకెట్లయినా దీని మీదనే హ్యాండ్స్కి మంచిగా డిజైన్ వచ్చింది. సేమ్ అదే డిజైన్ని ఇంకా బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్కి కూడా వేయించుకోవచ్చు, మంచిగా మ్యాచింగ్ అవుతుంది, శారీకి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇలానే ఈ శారీ మీదకే వేయించాలి ఈ బ్లౌజ్ మీద అని చెప్పేసి అడిగానండి. వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇంత పల్చటి మీద క్లాత్ మీద రాదని చెప్పారు. బట్ ఇంకా నేనైతే అడిగాను, ఇదే దాని మీద వస్తే కొంచెం రేటు కూడా తక్కువ ఉంటుంది కదా, చూసి తీసుకోవచ్చు అని చెప్పేసి అడిగానండి. ఇంకా వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత ఇంకా హ్యాండ్స్కి అయితే ఏ డిజైన్ ఉందో సేమ్ అదే మార్కింగ్ వేసుకున్నారండి. అలా ముట్టగానే చూస్తుంటేనే స్టిచ్చింగ్ అవ్వ ముందుకే ఆ వర్క్ అనేది మొదలు పెట్టే ముందుకే ఆ సేమ్ అనిపించింది. ఆ లీవ్స్ కానీ ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ భలే అనిపించాయి. ఇంకా ఇలా షైనీ దారం ఉంటుంది కదండి, దాంతో ఇలా మంచిగా మగ్గం వర్క్తో చేస్తున్నారండి. ఎంత మంచిగా అనిపించిందో. వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో అసలు ఫుల్ స్పీడ్గా. కానీ ఒకటే అనిపించింది, ఇంత కష్టపడితే పాపం వీళ్ళకి కళ్ళు పోయి ఇవన్నీ ఎంత ఇబ్బంది అవుతుందో ఏంటో అనిపించింది. ఇంకా అలా థ్రెడ్ని తీసుకుంటూ కొంచెం కొంచెం ఇలా చేస్తూ ఉన్నారండి. వాళ్ళకి ప్రాక్టీస్ కాబట్టి అసలు నేనున్న ఒక 5-10 నిమిషాల్లోనే ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కూడా, అంత ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. వీళ్ళైతే రాజస్థానీస్ అండి, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఒక 5-6 నెలలు ఇలా వర్క్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఇందాక చెప్పాను కదండి స్టోన్స్ అవన్నీ వచ్చాయి, ఆ స్టోన్ పెట్టి కూడా చూపిస్తున్నారు. ఇలా వస్తుంది లుక్ అయితే అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే గెస్ కూడా చేయలేరండి ఈ వర్క్కి వీళ్ళు ఎంత తీసుకున్నారని. ఓన్లీ 500 రూపీస్ తీసుకున్నారండి. అంతసేపు కష్టపడినందుకు 500 అని అనిపించింది. కానీ ఇంకా మనం కూడా మన కోసం చూసుకుంటాం కదా, తక్కువ రేటుకి వస్తే బాగుంటుంది అది ఇదని. ఇంకా నేనైతే మా కస్టమర్కి వేయించాను అండ్ దాంతోపాటు నేను కూడా వేయించుకున్నాను. ఇంకా అందుకే 2 బ్లౌజులకి వేయించుకున్నందుకు ఇంకా కొంచెం అయితే తక్కువ తీసుకున్నారు.
చూసారు కదండి ఎంత మంచిగా వేసారో. మనకి శారీలో వచ్చిన క్లాత్ తోటే మగ్గం వర్క్ వేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అనుకునేదాన్ని. బట్ నేనైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫైనల్గా నాకు ఇదే క్లాత్ మీద వేసి ఇచ్చారనమాట. మనకి దానివల్ల ఏంటంటే హ్యాండ్స్కి కూడా డిజైన్ ఉంది కాబట్టి కొంచెం రేటు తక్కువ అయింది కదా. అండ్ మళ్ళీ ఇదే తక్కువ రేట్ శారీ అంటే దీనికి ఇంకా హెవీగా పెట్టి క్లాత్ తీసుకొని మళ్ళీ దానికి లైనింగ్ తీసుకొని ఇట్లా వర్క్ వేయించడం ఎందుకు అని చెప్పేసి ఇలా హ్యాండ్కి వచ్చింది కదా. అండ్ ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఒకటి వేస్తే చాలు అని చెప్పేసి ఇది ఈ క్లాత్ మీదే వేస్తారా అంటే కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత వేశారు. అసలు ఎంత మంచిగా సేమ్ డిజైన్ ఉందో చూడండి. సేమ్ మగ్గం వర్క్ మనం మిషన్ తోటి ఈ శారీ మీద ఎట్లా వేసారో సేమ్ మగ్గం వర్క్తో కూడా అట్లనే వేశారు. సేమ్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట. నాకైతే మస్తు అనిపించింది. అండ్ కుట్టిన బ్లౌజ్ కూడా చూపిస్తాను. నేను నా కస్టమర్ బ్లౌజ్ అని చూపించాను కదా, అది కూడా ఒకసారి చూపిస్తాను. కస్టమర్ది అయితే కుట్టేశాను, ఇంకా నాదే పెండింగ్ ఉంది కుట్టుకోవాలి. ఇంకా నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నానని చూపిస్తే మా కస్టమర్ కూడా నాకు కూడా చేయించక్క అని చెప్పేసి అన్నారండి. ఇంకా తన బ్లౌజ్కి కూడా చేయించాను. వాళ్ళది అడిగితే కొంచెం అర్జెంటు తన బర్త్డే ఉందంటే ఇంకా ముందైతే స్టిచ్ చేశాను. మన చేతిలో పని కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు కదా. చూసారు కదా 2 బ్లౌజెస్ సేమ్ వర్క్ వేయించుకున్నానండి. తనదైతే అయిపోయింది, ఇంకా నాదైతే తర్వాత కుట్టుకుంటాను. బట్ నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మగ్గం వర్క్ కూడా ఇలా ప్లెయిన్ మనకి శారీలో వచ్చిన క్లాత్ మీద కూడా వేయించుకోవచ్చు అని చెప్పేసి చూపిద్దామని అనుకున్నానండి. ఎందుకంటే మనం కూడా ఇలాంటి తక్కువ రేటు శారీస్కి ఎక్కువ మళ్ళీ ఆ పట్టు తీసుకొని ఇలాంటి ఎందుకు మనం ఇదే క్లాత్ మీద వేయచ్చా అని చెప్పేసి అడిగితే మాత్రం తప్పకుండా వాళ్ళు వేస్తారండి. కానీ కొంచెం మంది ఏంటంటే వేయను అంటారు, దాని మీద కుట్టు రాదంటారు. బట్ మీరు ఇప్పుడు చూసారు కదా వీడియోలో వాళ్ళు ఎంత మంచిగా నీట్గా వేసారో అదంతా కూడా అనమాట. ఈ విధంగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఈ వర్క్ బ్లౌజ్ తోటి ఈ శారీ కనుక పేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నాకైతే శారీ నచ్చలేదని చెప్పలేదు, బట్ మీషోలో ఉన్న జీవీ మాల్కి వేరియేషన్ ఉంది. నాకు ఇలా తక్కువ వచ్చింది రేట్ అని చెప్పాను. చూసారు కదండి మీషోలో తీసుకున్న శారీకి అయితే ఇలా మగ్గం వర్క్తో మంచిగా డిజైన్ అయితే చేయించుకున్నాను. ఇదైతే కట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియో రిలీజ్ చేస్తాను. అమ్మో మీషోలో ఎవరైనా ఎలా ఉందని వీడియో పెట్టినా కూడా తప్పే అనమాట. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే తక్కువ కాస్ట్లో కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి. అండ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి సింపుల్గా కూడా తీసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను, బట్ చాలామంది ఫైర్ అయిపోయారు. ఒక్కొక్కరు అయితే పెద్ద వార్నింగ్లు కూడా ఇచ్చారు. నీకు అంత నచ్చపోతే మీషోలో ఎందుకు తీసుకోమన్నారు, ఎవరు తీసుకోమన్నారు అని కూడా అన్నారు. ఇంకా అవన్నీ పక్కన పెడితే నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే నేను బాగాలేదని చెప్పలేదు. అండ్ శారీ అయితే దీనికి వేయించిన వర్క్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు రెడీమేడ్గా ఒక బ్లౌజ్ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.